ఇక్కడ అసలు ఎలా ఉన్నాయి ఇక్కడ మీకు సదుపాయాలు, ఎవరు చూసుకుంటున్నారు జాగ్రత్తగా? సదుపాయాలంటే 2 రోజుల కిందటే కమిషనర్ గారు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కలిసి మాకు ప్రతి ఒక్క ఇంటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. కమిషనర్ గారు అన్నారో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నారో అలాంటి ఆ ప్రాంతాలన్నిటి వాళ్ళని బలవంతంగా అయినా తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టాలని చెప్పి అధికారులకి ఆర్డర్లు జారీ చేశారు. రెండోది వచ్చేసి మేయర్ గారు, కమిషనర్ గారు తర్వాత ప్రతి ఒక్క గంటకి మున్సిపల్ ఆఫీస్లో టెలికాన్ఫరెన్స్ ద్వారా మొత్తం అబ్జర్వేషన్ చేస్తున్నారు. చేస్తా 1 టౌన్ ఎమ్మెల్యేని 2 టౌన్ ఎమ్మెల్యేని కూడా తర్వాత పతిపాడు ఎమ్మెల్యే కానీ ముగ్గురిని కూడా కోఆపరేషన్ చేసుకొని ఎవరికైతే ఏమేమైతే కావాలో సకల సౌకర్యాలు కూడా ప్రతి ఒక్కటి కూడా అందిస్తున్నారు. దీనికైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. సదుపాయాలు అయితే బాగానే ఉన్నాయి. పొద్దున పూట టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, 3 రకాల కూరలు. తిండికి అయితే వచ్చి నష్టం ఏం లేదండి. తిండికి కానీ టాబ్లెట్లకు కానీ ఏదైతే దానికైతే ఇబ్బంది ఏం లేదు. ఆ దుప్పట్లు అయితే ఇచ్చేసారు, దానికైతే ఇబ్బంది ఏం లేదు. బాగానే చూసుకుంటున్నారు. మాది శ్రీకృష్ణదేవరాయ నగరం రైలు కట్ట మేడం. అక్కడి నుంచి రాత్రి సార్లు వచ్చి ఇక్కడ ఉండకూడదమ్మా, వర్షం వస్తుంది, ఇది గాలి ఎక్కువగా వచ్చింది, ఇల్లులు అయి పగిలిపోయి ఉండయి, మీకు ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి, ఇక్కడ మాత్రం ఉండొద్దు, మీరు పుల్లై స్కూల్ కి అందరూ వచ్చేయండి, అన్ని మేము చూసుకుంటామని చెప్పారు. రాత్రి తుఫాను వస్తుందని చెప్పారు. రాత్రి బళ్ళు వేసుకొని 1కి 4 సార్లు తిరిగారు వాళ్ళు కూడా. ఆల్రెడీ అంతకు ముందు నుంచే మాకు కొంచెం వానకు కూడా ఇళ్లలో నీళ్లు, చేతి పనులు చేసుకునేవాళ్ళం. మరి నిరాపేదలు ఉన్నారు. సరే తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చాం మేము అందరం. బాగానే చూస్తున్నారు, పిల్లలకు ఫ్రూట్స్ అవి ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, మాకు మంచిగానే భోజనం అది పెడుతున్నారు. ఈ ప్రభుత్వం ఇలా చేస్తది అని అనుకున్నారా? మేమైతే అనుకోలేదు మేడం. ఎవరో వచ్చి పిలుస్తారు, ఇట్లా తీసుకొస్తారని మాకైతే తెలియదు. రాత్రి వచ్చారు, మొన్న రాత్రి వచ్చారు, పిలిచారు. ఆ రోజు వర్షం లేదు, ఎండ కాసింది, కొంచెం వర్షం లేదు కదా అంటలేని ఆగాం. వర్షం మొదలైందని చెప్పి ఇంక మాకు భయం వేసి వాళ్ళు చెప్పే దాని గురించి 70 కిలోమీటర్ల దూరంలోనే ఉందమ్మా, వర్షం వస్తుంది, మీరు ఇల్లులు రేకులు కూడా ఉండవు, లేచిపోతాయి, ఇల్లులన్నీ పగిలిపోయి ఉంటాయి, మాయి మొత్తం ఇళ్ల నిండా నీళ్లే, డ్రైనేజీలు అన్ని కలిసిపోయి ఆ నీళ్లలోనే ఉంటాం, ఎటు వెళ్తానికి లేదు మాకు. ఇప్పుడు ఈసారి వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు మేడం, మంచిగానే చూస్తున్నారు, భోజనం బాగుంది మేడం. 3 కూరలు వేసారు, బాగుంది భోజనం, టయానికి పెడుతున్నారు, మిలన వాటర్ ఇస్తున్నారు, తాగుతున్నాం, పిల్లల గల్లోళ్ళకి పాలు ఇస్తున్నారు, ఫ్రూట్స్ ఇస్తున్నారు, బిస్కెట్ ఇస్తున్నారు, తినిపిస్తున్నారు, ఉంటున్నాం మేడం. బాత్రూమ్స్ అన్ని బాగానే ఉంచారు, బాగానే ఉన్నాయి, బీసింగ్ అది ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు మేడం, బాగానే ఉంది. నగరం శ్మశానం, క్రైస్తవులు శ్మశానం గోడ పక్కనమ్మ మాయి గుడిసెలు, చిన్న గుడిసెలు, రేకులు ఇల్లు కూడా కాదు మాయి. బాగా నిన్న వానకే ఇల్లు మధ్యనట్ట కూలిపోయింది, ఉండటానికి కూడా లేదు. సార్లు వచ్చి బాగా మంచి వాన వచ్చింది, బాగా గాలి వాన. ఈ గుడిసెలు ఆల్రెడీ ఇప్పుడు కల్లా చాలా వంగిపోయి ఉండి ఆ కాటుకోళ్ళు లేకుండా పడిపోతాయి అమ్మ. పిల్లల పల్లలు ఉన్నారు, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆడ స్కూల్ ఉంది, అక్కడ మీకు అన్ని వసరతులు ఉంటాయి, రాండి అక్కడికని చెప్పి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టారు. తెచ్చిన కాంచి బాగానే చూస్తున్నారమ్మా, అన్నం పెడుతున్నారు, ఏమి ఇబ్బంది లేదు, మాకు అన్ని బాగానే ఉండే. మునిగిపోయింది పూర్తిగా, ఇప్పుడు అసలుకేమి లేదు, దర్వాజా అంటుకొని ఉంది నీళ్లు, దర్వాజాలు అంటుకొని ఉండే నీళ్లు. అది ఇక్కడ ఏర్పాట్లు బాగానే ఉండే అమ్మ, పొద్దున్నే మెడిసిన్ ఇచ్చారు, అన్నం పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు అనుకున్నాం, వస్తే చేస్తారు, వాళ్ళు వస్తే చేస్తారు అనుకున్నాం, అన్నట్టుగానే చేస్తారు. ఇల్లు మొత్తం పగిలిపోయింది అంటే నేను ఫస్ట్ అందరూ వచ్చి చెప్పారు, సార్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చెప్పారు. కానీ నాకు బాగలేక ఇంట్లో పనుకున్నా, మా ఇల్లంతా పగిలిపోయింది, పగిలిపోయి మొత్తం కారిపోతుంది. చిన్న పిల్లలు ఉన్నారు నాకు, అంటే 10 సంవత్సరాల బాబాను 8వ సంవత్సరం పాప ఉంది, 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. అయితే నేను సరిగా చూడరేమో నమ్మకంతో వచ్చాను మేడం. అంతే బాగా కారుతుంది, ఉండగా నీళ్ళు కారిపోతున్నాయి, ఇంట్లో కారిపోతుంటే ఇంకా బాగా లేకపోయినా కూడా ఇంక అంత చిన్నగా వచ్చేసాను మేడం. బాధ అనిపించింది. ఉన్నాడు మేడం, తనకి బాగోదు మేడం. ఇక్కడ బాగుంది మేడం, అంటే మా ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు, బాగా చూస్తున్నారు, పిల్లల్ని కూడా బాగానే చూస్తున్నారు అంటేనే వచ్చాను మేడం. నేను బాగానే చూస్తున్నారు, పైన ఏం కాదు మేడం, బాగానే చూస్తున్నారు, పిల్లల్ని మమ్మల్ని బాగానే చూస్తున్నారు, ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. వచ్చిద్దని అన్నారమ్మా టీవీలో, అనేలోకి నేను నమ్మలా. నిన్న ఒకరికి ఎండగా ఉండింది, ఇవాళ బాగా గాలి ఇసిరేలోకి గుడిచి పడ్డది, నాది పడ్డదమ్మా.
మీకు ఎవరు లేరా ఉన్నారు ఒక అబ్బాయి ఉన్నాడు వస్తాడు. గుడిసి పడిపోతే మరి ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? నేను నడుచుకుంటూ వచ్చాను. ఎలా ఉంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా బాగానే ఉంది. చూసుకోవడానికి లోటుపాట్లు ఉన్నాయా ఇక్కడ? లేదు అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి. పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే పైకైనా ఇక్కడ చూడటం నిజంగా బాగానే ఉంది. నిజంగా బాగానే చూస్తున్నారా? నిజంగా బాగానే చూస్తున్నారు. ఎలా ఉంది నిజంగా అంటే? పొద్దున పూట టిఫిన్ పెడుతున్నారు, టీ ఇస్తున్నారు, మధ్యాహ్నం అన్నం భోజనాలు పెడుతున్నారు, పిల్లలకి పాలు అయ్యి రొట్టె అయ్యి ఇస్తున్నారు. బాగానే చూస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే తుఫాను వచ్చిందంటే ముందుగానే ఇంకా రాలేదు కానీ ఏదో పైకి చెప్తున్నారు అందరినీ కాపాడుతున్నారు. లేదు మేడం, చెప్తున్నా ఉన్నమాట కాపాడతారు కానీ ఏమీ లేదని చాలా మంది అంటున్నారు. ఇది ఎంత? మా ఇళ్ళు బాగా చిన్న వర్షం కురిసినా మా ఇళ్ళు మునిగిపోతాయండి, మునిగిపోతాయి. ఏం కొడుకులు ఉండారు, అందరి ఇళ్ళు అంతే ఉన్నాయి. మరి ఈ రోజున ఉన్న ఇల్లు వదిలి ఇంత దూరం వచ్చి ఉండడం ఎలా అనిపిస్తుంది? మరేం చేయమంటారండి, మా పరిస్థితులు బాగలేదు, రావాలి కదా, తప్పదు. ఫోన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఫోన్ బాగానే అనుకున్నారా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇలా చేస్తున్నారు? 3 రోజులు 4 రోజులు వానలు వచ్చినప్పుడు సురక్షితంగా తీసుకొచ్చి మమ్మల్ని ఈ 4 రోజులు 3 రోజులు సురక్షితంగా ఉండమంటున్నారు. బాగా తుఫాన్ అని చెప్పారు కదా, ఎలా ఉంది? మీరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు మిమ్మల్ని? రైలు కట్టమేన్ నుంచి తీసుకొని వచ్చారు మమ్మల్ని. మాది డౌన్ అంతా మట్టి లేదు, ఏం లేదు. తీసుకొచ్చారు సార్ వాళ్ళు మైకు చేసి పోలీసులు వచ్చారు. మరి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి సార్ వాళ్ళు. మునిగిపోయింది. మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉంటాను. మా అమ్మగారు ఇల్లు మునిగిపోయింది. ఇంకా మా అమ్మగారి దగ్గరే ఉంటాను నేను. ఎదవరాలని అనుకోలేదు మేడం. అసలు ఇలా సదుపాయాలు గవర్నమెంట్ తీసుకొచ్చి మరి ఇంత చక్కటి ప్లేస్ లో ఏర్పాటు చేసి తినే ఫుడ్ దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి వాష్రూమ్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటారనేది అనుకున్నారా? అనుకోలేదమ్మా, అసలు అనుకోలేదు. మాకు భయం వేసి మేము రాత్రి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక ఎలా ఉంది? బాగానే ఉంది. సార్లు బాగానే చూసుకుంటున్నారు. ఫుడ్ ఏం లేదమ్మా, బాగానే చూసుకుంటున్నారు. బాగా టిఫిన్ పెడుతున్నారు. పొద్దున పూట టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు, మళ్ళీ 3ంటికి కూడా పెట్టారు భోజనం. మళ్ళీ 3ంటికి కూడా పెట్టారు. 3ంటికి పెట్టారు. పిల్లలకి పాలు ఇస్తున్నారు, బిస్కెట్ ప్యాకెట్లు అవి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్నారని అనుకుంటున్నానమ్మా. ఏం లేదమ్మా, అదేం లేదు. అబ్బాయి బాగానే చూసుకుంటున్నారు. తిని మనం అబద్ధం ఆడకూడదు. బాగానే చూసుకుంటున్నారు. వేటకెళ్తావు. ఇప్పుడు ఈ వర్షం, ఇప్పుడు ఇంత వర్షాలు గానీ ఈ తుఫాను నేపథ్యంలో గానీ మీకు జాగ్రత్తలు చెప్తున్నారా? జాగ్రత్తలు చెప్తున్నారు. బాగా యాక్షన్ తీసుకున్నారు. బాగా తీసుకున్నారా? బాగా. ఏం తీసుకున్నారు బాబా? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎక్కడ తొందరలోకి వెళ్ళినా రోజు కూడా ముందర వచ్చేయండి, అరవై బాగా పెరిగిపోతాయి అన్నారు. వచ్చేసాం. అది భోజనం బాగా పెడతారు. బాగా ప్రభుత్వం బాగా ఆదుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు బాగా యాక్షన్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది పునర్వస కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంతా బాగానే ఉంది సార్. చంద్రబాబు ఈ భోజనం పెడతాడు, మాకు కావాలన్న వస్తువులన్నీ చంద్రబాబు మాకు తీరుతున్నాడు, అన్నీ ఇచ్చాడు, భోజనం పెట్టాడు మాకు. అంతే చాలా. ఇంకా చంద్రబాబుని దేవుడు ఆశీర్వదించిన కాక. ముందు మీకు అధికారులు ఏమైనా చెప్పారా? మీకు చెప్పారు సార్. చెప్పారు. మరి భోజనం పెడుతున్నాడు. మరి మేము మాకు ఇంకా సహాయం చేస్తాడు చంద్రబాబు. అంటే ఇప్పుడు మందులు కానీ మంచినీళ్ళు అన్ని అందుతున్నాయి సార్. అదిగో మందులు ఇస్తున్నారు, మంచినీళ్ళు అన్ని. ఇప్పుడు మట్టికి భోజనం పెడుతున్నాడు, అన్ని బాగానే ఉంటాయి సార్. ఎటువంటి ఇబ్బంది లేదు సార్. బాగా చూస్తున్నాడు చంద్రబాబుని. ఇంకా దేవుడు సల్లగా చూడాలి సార్. ఇక్కడ ఏర్పాట్లు బాగా చేస్తున్నారా లేదా? బాగానే చేస్తున్నాడు. పొద్దున సాయంకాలం కూడా భోజనాలు బాగా పెడుతున్నాడు, బాగానే చేస్తున్నాడు. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళమాకండి, ఇక్కడే ఉండండి. ఇంట్లోకి వెళ్ళినా మీకు ఆన్లో వస్తాయి, నీళ్ళు చేసిన ఎలాగ పడుకుంటారు, ఎలా చేస్తారని అంటున్నాడు. ఇప్పుడు అసలే వర్షాకాలం, దానికి తగ్గట్టుగా ఒకవేళ ఏమైనా సీజనల్ వ్యాధులు కానీ ఏదైనా ఇబ్బందులు, జ్వరాలు అట్లాంటివి వచ్చి నేను ఇబ్బంది పడతారని మీకు ఇక్కడ ఏర్పాటు చేశారు సార్. బాగానే చేస్తున్నారు సార్. అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు సార్. ఎట్లుందమ్మా వాళ్ళ ఏర్పాట్లు? ఎట్లున్నాయి అంటారు? బాగానే ఉండే సార్. బాగానే చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. బాగానే పరిపాట్లు కూడా ఉన్నాయి.